Hi, very good day to you. This is a overview of how to use this particular register. ఈ register ఎలా వాడాలి? Very detailed register we have designed, after nearly 30 years projects with the hospitals. So basically the OP register, basically PT stands for the patient name. కోడ్ ఇప్పుడు మనకి పేషెంట్కి హెచ్ఎంఎస్ తీసుకున్నప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ తీసుకుంటున్నప్పుడు కోడ్స్ ఇస్తారు. సో యూ కెన్ ఇన్సర్ట్ ఎంబెడ్ కోడ్ హియర్. కోడ్ మీకే మంచిది. ఇప్పుడు రేపు పొద్దున రిఫరెన్సెస్ కోసం అని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఏజ్, సెక్స్, న్యూ ఓపీ టిక్ మార్క్ నొక్కాలి. టిక్ మార్క్ ఓల్డ్ ఓపీ ఎంత ఉంది, అమౌంట్ ఎంత ఎంత ఇచ్చారు, సేపు 500 రూపీస్ ఓపీ, పెయిడ్ బై ఎలా పే చేస్తారు, యూపీఐ, క్యాష్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్యాష్ పెడతాం. ఓకే, కాంటాక్ట్ నంబర్, ప్లేస్ ఏ ఊరు నుంచి వచ్చారు, మేబీ హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు, విజయవాడ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్లేస్ పెడతాం. రిఫర్డ్ బై సపోజ్ ఈ పేషెంట్ మనం అడగాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అడగాలి. వీ హ్యావ్ టు ఎవరు పంపించారండి. సపోజ్ సుబ్బారావు పంపించారు, వాళ్ళ ఫ్రెండ్ పంపించాడు, ఫ్రెండ్ పేరు కూడా రాయాలి. ఓకే, సపోజ్ పేరు సుబ్బారావు. సో రిఫరెన్స్ కాంటాక్ట్ నెంబర్, ఆ సుబ్బారావు గారి నంబర్ తీసుకోవాలి. తీసుకొని అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లేకపోతే నెక్స్ట్ డే రోజు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేయాలి. ఓకే, యూ హ్యావ్ టు కాల్ అప్. వర్కింగ్ ఇన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ పని చేస్తున్నారు, ఎస్బీఐ, రైల్వేస్. అప్పుడు ఏమవుతుందంటే రేపు పొద్దున డాక్టర్ గారికి మనకి పేషెంట్స్ పెరగాలంటే అక్కడ మనం క్యాంప్స్ కండక్ట్ చేయొచ్చు. వాళ్ళకి మనకి ఎంపానల్మెంట్స్ వస్తాయి. అర్థమైంది. సపోజ్ వాళ్ళకి జ్యువెలరీ షాప్ ఉందనుకోండి, ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, మనం ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తాం. మనకి మంచిది అనమాట. అది మనకి పేషెంట్ అది పెరుగుద్ది. తర్వాత కిందకి వచ్చేటప్పటికి క్యూములేటివ్ అంటే నెట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత, సో ఇది ఓపీ, న్యూ ఓపీ ఎంత, ఓల్డ్ ఓపీ ఎంత, అమౌంట్. ఇక్కడ న్యూ ఓపీ ఎంత వచ్చింది ఈరోజు, మేబీ 25 న్యూ ఓపీ వచ్చింది, 35 ఓల్డ్ ఓపీ వచ్చింది. ఇక్కడ అమౌంట్ ఎంత, సో ఇక్కడ చూడండి అమౌంట్ టోటల్ ఎంత, మేబీ 5,000, 10,000, 20,000 రాయాలి. ఓకే, సపోజ్ డాక్టర్ గారు ఎవ్రీడే ఇప్పుడు మనకి చిల్లర ఇస్తారు కదా, 1,000, 500, సో మనకి చిల్లర ఇవ్వడానికి సపోజ్ అంత ఇచ్చారనుకోండి, సపోజ్ ఆ అడ్వాన్స్ రాయాలి. సపోజ్ యూ హ్యావ్ స్పెండ్ 2,000 రూపీస్ మనం ఖర్చు పెట్టాం, సో 2,000, సో ద టోటల్ అమౌంట్. సో ఇప్పుడు ఇది ఇప్పుడు అమౌంట్ ఎంత, సపోజ్ 5,000 వచ్చినాయి ఓపీ మీద, 5,000 అడ్వాన్స్ డాక్టర్ గారు 6,000 ఇచ్చారు, 5,000 ప్లస్ 1 6,000. సపోజ్ 1,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ అయినాయి అంటే 6,000 మైనస్ 1,000, సో ఇక్కడ 5,000 రూపీస్ రాయాలి మనం డే అయిపోయిన తర్వాత మనం అకౌంట్ ఇచ్చినప్పుడు. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు దిస్ మెయిన్ ఫస్ట్ పేజ్. సో ఇది మేము ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాం. క్యూఆర్ కోడ్ ఇది స్టాఫ్ ట్రైనింగ్ అనమాట. మీకు వీఆర్ క్రియేటెడ్ వీ గివ్ ట్రైనింగ్ టు ద స్టాఫ్. మీరు స్టాఫ్ మీరు స్కాన్ చేయొచ్చు, డూస్ అండ్ డోంట్స్. ఓకే, ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపీ క్యూములేటివ్ ఇన్ఫో ఫర్ ద హోల్ మంత్, సెకండ్ పేజ్లో ఉంటుంది. సో మనకి హోల్ మంత్ అంత న్యూ ఓపీ ఎంత వచ్చింది, ఓల్డ్ ఓపీ ఎంత వచ్చింది, అమౌంట్ ఎంత, ఈరోజు అడ్వాన్స్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత అమౌంట్ అయింది. ఇది అర్థమైందండి. ఇది దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు మెయింటైన్ రిజిస్టర్. దాని తర్వాత అది మీ ఎండ్ కనుక మీరు చూస్తే ఎండ్లో మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఎలా బుక్ చేసుకోవాలో. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు యూజ్ దిస్ పర్టికులర్ రిజిస్టర్. Thank you, and please work with ethics and concentrate on your work. All the best to you all.